ముస్లిం సమాజం నుంచి షమీ అనే వ్యక్తి ఆయన కూడా చాలా కఠోరంగా మాట్లాడారు. గడిచిన ఒక నెల రోజుల నుంచి ప్రవీణ్ గారు ఆయన పేతో కానీ ఆయన ఇంట్లో కానీ ఇప్పుడు అన్న పాస్టర్ గారి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, అన్న ఇట్లా జరిగిందన్న ఇది పరిస్థితి అని చెప్పుకుంటారు కదా. మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఆయన అనేక సందర్భాల్లో నన్ను చంపుతానని బెదిరింపులు వస్తున్నాయి, నా బిడ్డను చంపడానికి రెక్కి చేస్తున్నారు. నేను ఫేస్బుక్ వేదికగా ఈ విషయాలు చెప్తున్నా క్రైస్తవ సమాజం ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు, మన క్రిస్టియన్స్లో యూనిటీ లేదు, రేపు నేను చస్తే తప్ప వీళ్ళకి యూనిటీ రాదేమోనని బాధపడేవాడు. అదే పరిస్థితి మీకు వస్తుందని అనుకుంటారా ఈ 4-5 సిచ్యువేషన్ చూసిన తర్వాత? ప్రవీణ్ పగడాల గారితో పోలిస్తే నేను నథింగ్ అన్న. ఆయన జ్ఞానం కావచ్చు, ఆయన ఆస్తి కావచ్చు, ఆయన తెలివి కావచ్చు, ఆయన వ్యక్తిత్వం కావచ్చు, నేను దేనికి సరిపోను, నేను సరిపోను. ఆయన అలాంటి స్థితిలో మరణించారు, దాని వెనక ఏదైనా కొట్టుంటే నాకు ఓపెన్గా చెప్తున్నారుగా. హమారా ప్రసాద్ పెట్టిన పోస్ట్ మీరు చూడలేదా? నెక్స్ట్ అజయ్ నువ్వేరా చచ్చేది అని పెట్టాడు. బీజేపీ నేత చిన్న అన్న వ్యక్తి పెట్టిన పోస్ట్ మీరు చూడలేదా? నెక్స్ట్ అజయ్ గడే చచ్చేది అని పెట్టాడు. అట్లా ఎంతో మంది పోస్టులు పెడుతున్నారు నెక్స్ట్ అజయ్ నెక్స్ట్ అజయ్ అని. ఓపెన్గానే చెప్తున్నారు సోషల్ మీడియా ప్రాతిపదికగా. నాకు వ్యక్తిగతంగా మెసేజ్లు పెడుతున్నారు, ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. నేనేమన్నా దేవుణ్ణా అన్న? నేనేమన్నా దేవుణ్ణా? ఒకవేళ దేవుడు నన్ను శత్రువులకు అప్పగిస్తే చనిపోతానేమో, ఎవరికి తెలుసు. సిద్ధంగా ఆ రోజు కోసం నేను ఎప్పుడు సిద్ధమే అన్న. మీరు ఇప్పుడు నన్ను చంపినా చనిపోవడానికి నేను సిద్ధమే, కానీ దానికి ఒక కాజ్ ఉండాలి, దానికి 10 మందికి ఉపయోగపడాలి ఆ చావు. ఒక మనిషి మరణం అన్న, ఇప్పుడు కోడి చచ్చిపోతే కోసుకొని తింటాం, మేక చచ్చిపోతే కోసుకొని తింటాం, మనిషి చచ్చిపోతే వాడిని తీసుకెళ్ళి పారేయడానికి తప్ప వాడు దేనికి పనికిరాడు. అట్లాంటి చావద్దన్న, 10 మందికి ఉపయోగపడాలన్న. ఒక మరణం అనేక మందిని కదిలించాలి. మీ చావుని మీరు కొని తెచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదన్న, అలా అని చెప్పి కసాయివాడి ముందు గొర్రె తలంచినట్లు ఉంచనన్ను, నన్ను నేను కాపాడుకుంటాను. ఇక నా చేయి దాటిన తర్వాత నేనేం చేయలేను కదా. ఒకవేళ నా బలం మించిన వ్యక్తులు వచ్చారు, నా శక్తి సరిపోలా, అటాక్ చేశారు, చనిపోవాల్సి వచ్చింది, దేవుడే అప్పగించాడు అనుకోండి, ఏం చేయలేను కదా. నేనేమన్నా దేవుణ్ణా? ఏం చేస్తున్నా మరి మీరు బహిరంగంగా నెక్స్ట్ అజయ్ బాబు అజయ్ బాబు అజయ్ బాబు ఈరోజు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతుంది, మీరు ఏం చేయగలుగుతున్నారు మరి? నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానన్న. కంప్లైంట్ ఇస్తే సరిపోతుందా? ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను, ఖమ్మం సిపి గారి దగ్గరికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గరికి వెళితే ఆయన లేరు. డిప్యూటీ సిపి గారు వారు ప్రసాదరావు గారు వారు ఉన్నారు. ఏం జరిగిందో అంతా వివరించి వారికి కంప్లైంట్ ఇచ్చాను. వారు అర్బన్ పోలీస్ స్టేషన్ సిఐ భానుప్రకాష్ గారికి కాల్ చేసి మా ముందే ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి కేసు కట్టండి అని చెప్పారు. సిఐ గారిని కలుస్తాం, వెళ్ళి ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చాం, సాయంత్రం రిజిస్టర్ చేస్తారనుకుంటున్నాం. నాకు ఎవరెవరి మీద అయితే అనుమానం ఉందో, అమర ప్రసాద్ కావచ్చు, 24 గంటలు నా మీద లైవ్ పెట్టుకొని బ్రతికే కరుణాకర్ సుగ్నా, లలిత్ కుమార్ కావచ్చు, రాధా మనోహర్ దాస్, వీళ్ళ గురించి ఎందుకంటున్నానంటే వీళ్ళు వీడియోలు చేసి అందులో నా ఫోన్ నంబర్లు పెడుతున్నారు. వీడియో చేయడమే కాకుండా నా ఫోన్ నంబర్ పెట్టడం వల్ల అనేక మంది ఆ నంబర్ చూసి వాళ్ళ ఫాలోవర్స్ నాకు బెదిరింపు కాల్ చేస్తున్నారు. ఫోన్ కాల్ లిఫ్ట్ చేసి మనం హలో అనే మరుక్షణమే అమ్మ నా బూతులు తిడుతున్నారు. నా ఇప్పటివరకు ఎన్ని కాల్స్ వచ్చినాయి మీకు? అట్లా నా ఫోన్ ఇస్తానన్నా, ఒక 5-6 వేల కాల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. 5-6 వేల కాల్స్ నా ఫోన్ అప్పచెప్పేస్తాను, ఇదేం అబద్ధం కాదు. మెసేజ్లు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాను తప్ప మెసేజ్లు కొన్ని డిలీట్ చేయాలి, అవి అలాగే ఉంచేస్తాను. ఓపెన్గా పోలీసులకు అప్పచెప్పమంటే ఫోనే ఇచ్చేస్తాను. ఒక్కరోజు పోలీసుల దగ్గరికి ఉంచుకొని ఆ వచ్చే ఫోన్ కాల్స్ని చూడమన్నట్టు వాళ్ళకి అర్థమవుతుంది. ఇంతకంటే నేనేం చేయగలను చెప్పండి? బయటకు వెళ్ళినప్పుడు నలుగురిని తీసుకొని వెళ్తున్నాను. అంటే భయపడుతున్నారా అజయ్ బాబు గారు? భయం కాదన్న, నాకు భార్య బిడ్డలు ఉన్నారు కదా. ఒంటరిగా లింగలింగం అనుకుంటే తిరిగేవాడిని అనుకున్నా, నేను పోతే ఎవరికి రా నష్టం అనుకునేవాడిని. కానీ నాకు 5 సంవత్సరాల వాళ్ళని పీకేస్తా అజయ్ బాబు గారు ఈరోజు నలుగురితో పోతున్నా అంటున్నంటే భయపడుతున్నారని అనుకుంటున్నాను. ఎందుకు జాగ్రత్త అనుకోవచ్చు కదా. మూర్ఖత్వంగా అంటే ఇప్పుడు ఒక మనిషి రోడ్డు మీద బస్సు వస్తుందన్న, తప్పించుకునే అవకాశం ఉంది, తప్పుకుంటావా? బస్సు ఎదురుగా వస్తుంది, ఫీల్ అయిద్దని దాని కింద పడతావా వెళ్ళి? నన్ను నేను కాపాడుకునే అవకాశం ఉన్నప్పుడు, నాకు ఒక భార్య 2 బిడ్డలు ఉన్నప్పుడు, మీరు చూశారు కదా, సంవత్సరం నా బిడ్డ, నా కొడుకు, నేను కనపడగానే వాడికి మాటలు రావు, 2 చేతులు ఎత్తి వచ్చిరాని నడకతో ఎలా ఊరికి వస్తున్నాడు నా దగ్గరికి. నా కూతురు ఎలా నా మెళ్ళ పట్టుకుంటుందో చూశారు కదా. రేపు నాన్న ఎవరిని పిలుస్తారు ఏదన్నా జరిగితే? ఇప్పుడు చావనేది అందరికీ సహజమే, ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. కానీ కావాలని చెప్పి వెళ్ళి రైలు పట్టాల కింద అయితే పడంగా నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నించడం తప్పే ఉంది. అంతవరకు ఎందుకన్నా, బయటికి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కారులో జాగ్రత్తగా 2 కర్రలో 3 కర్రలో పెట్టుకొని వెళ్తాం, ఎందుకంటే ఎవడొచ్చి అటాక్ చేస్తాడో తెలియదు. అంతవరకు ఎందుకన్నా, పార్లమెంట్లో లగడపాటి రాజగోపాల్ గారు నిరసన తెలియజేయడానికి పెప్పర్ స్ప్రే చల్లాడుగా అందరి మీద. ఇవాళ ఎలా ఉన్నాయి పరిస్థితులు చెప్పండి? ఇంట్లోంచి బయటికి వెళ్ళిన వాడిని కళ్ళ ముందే మాయం చేస్తున్నారు. నేను ఒక్కటే అన్నా, నన్ను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాను.
నా వల్ల కాలేదనుకో నేనేం చేయలేను కదా. ఆ రోజు ఇది అదే మాట, ఈ రోజు ఇదే మాట. చావంటే భయం లేదు నాకు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత అదొక ఇన్సిడెంట్ లెక్క చూడకుండా ఏదో మీ మీద నెక్స్ట్ టార్గెట్ అవుతున్నట్టు, లేదంటే ఇయాలో రేపు మీరు ఏదో చనిపోతున్నట్టు, చంపేస్తున్నట్టు ఈ రకంగా పోర్ట్రేట్ అవుతుంది సామాజిక మాధ్యమాలు ఎందుకు? ఇప్పుడు నేను నా భార్య, నా 2 పిల్లలు, నా సంఘం అనుకుంటే నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ నేను క్రైస్తవ సమాజం అంతా అంటున్నాను, ముస్లిం సమాజం అంతా అంటున్నాను. మీరు గమనించండి, సహజంగా ముస్లింలకి క్రైస్తవులకి పెద్ద ఎత్తున విభేదాలు ఉంటాయి. బైబిల్ పరంగా, ఖురాన్ పరంగా విభేదాలు అంటే BRCF ఎందుకు వచ్చిన వినండి. దళిత సామాజిక వర్గం అంటే ఒక రకమైన చిన్న చూపు ఉంటుంది. కానీ నాకు తెలిసింది ఏంటంటే అన్న, 3 తన్నులు తింటున్నారు వాళ్ళ భారతదేశంలో మతం పేరుతో. అందులో క్రైస్తవులు ఒక రకంగా తన్నులు తింటున్నారు మత మార్పిడి పేరుతో. పాకిస్తాన్కి ఎప్పుడు జైగొడతారు వీళ్ళు, వీళ్ళకి అసలు దేశభక్తి ఉండదని ముస్లింలు తన్నులు తింటున్నారు. అనగదక్కబడినటువంటి వారుగా, అణచబడినటువంటి వారుగా, అంటరాని వారుగా దళితులు దెబ్బతింటున్నారు. ఈ 3 వర్గాలు తన్నులు తినేటప్పుడు 3 కలిస్తే తప్పే ఉంది అని చెప్పి ఒక ఆలోచనతో నేను CMDF స్టార్ట్ చేశాను. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళిత్ ఫ్రంట్, డిఫెన్స్ ఫోర్స్. నేను ఆ 3 గురించి ఆలోచిస్తాను. అన్న మాకు చిన్నతనంలో సరిగ్గా తినడానికి కూడా ఉండేది కాదన్న మా ఇంట్లో. 4గురికి అన్నం పెట్టలేని పరిస్థితి ఉంటే మా ఇంటి పక్కన ముస్లిం ఇళ్ళు ఇప్పటికి కూడా ఉంటాయి మా కాలనీలో. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అన్నం తినే మా వదిన, బేగం వదిన నాకు అన్నం పెట్టుకొచ్చి ఇచ్చేదన్న ఆ పళ్ళెంలోంచి తీసి. ముస్లిమ్స్ అరే బేటా, రేపు వాళ్ళ మధ్యలో పడుకున్నాను నేను ఆ కుటుంబంలో. ఎట్లా మర్చిపోతారన్నా? ఇప్పుడు మా ఇంటి ముందు ఒక కుక్కకు ముద్ద పెడితేనే అది రోజు వచ్చింది మా ఇంటికి. ముస్లిం ఇళ్లలో అన్నం తిన్నాను, నేను ఎలా మర్చిపోవాలి వాళ్ళని? నా భార్య SC దళితురాలన్న. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను చూస్తాను, ఎంత ఉన్నోడైనా సరే మాదిగా అయితే చాలు కులం పేరుతో తిట్టేస్తారు. వాళ్ళు ఎన్ని మాట్లాడుతుంటారు అన్న. మరి వాళ్ళని ఎలా వదిలిపెట్టుకోవాలి నేను? నా బిడ్డలు ఈరోజు నాకు, నా భార్యకి, అంటే ఒక SCకి, ఒక BCకి పుట్టినటువంటి పిల్లలు కదా. నా పిల్లల్లో కూడా తన బ్లడ్ ఉంది కదా. మరి నా పిల్లలను చూసినప్పుడు నాకు దళితులు గుర్తురారా? నేను ఒక క్రిస్టియన్గా క్రైస్తవ సామాజిక వర్గం నాది అని ఓన్ చేసుకుంటానన్న. అయితే నేను కొంచెం కటువుగా మాట్లాడతాను. మాట్లాడినప్పుడు ఏమనుకుంటారంటే వీడికి పొగరు, వీడికి అహంకారం అని అంటారు. కానీ నాలో ఉన్న ఆ బాధను అర్థం చేసుకోవట్లేదు. నా సమస్య అన్న, ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాత చాలామంది పాస్టర్లు, చాలామంది క్రైస్తవ సమాజంలో ఉన్న పెద్దలందరూ మాట్లాడారు, బాగానే ఉంది. వాళ్ళందరి మీద ఎవరి మీద లేని టార్గెట్ మీ మీద ఎందుకు అయింది అంటున్నా. సమస్య ఏంటంటే, క్రైస్తవులు అంటే మాలమాదిగోళ్లే క్రైస్తవులు, ఇంకెవరు క్రైస్తవులు కాదు. వీళ్ళు అంటరాని వాళ్ళు, వీళ్ళు అసలు మా ముందు నిలబడడానికి అర్హత లేని వాళ్ళు. వీళ్ళు చదువుకోకూడదు, గోసులు పెట్టుకుని తిరగాలి, వీళ్ళదొక బతికేనా అని చూసే మనుషుల మధ్య యేసుక్రీస్తు ప్రభు వాక్యం ఏం చేసిందంటే, వాళ్ళకి ఎన్షర్ట్లు, సూటు బూటు వేసింది, చదువు చెప్పింది, వైద్యం నేర్పింది. ఇవాళ IASలుగా, IPSలుగా, పాస్టర్స్గా, దేవుని గురించి చెప్పే స్థాయికి వచ్చిన పాస్టర్స్గా వాళ్ళు తిరుగుతుంటే ఒక రకమైన ఉన్మాదం. ఈ నా కొడుకులు వచ్చి మాకు చెప్తున్నారు ఏంది, వీళ్ళేంది, వీళ్ళ బతికేంది అన్న రీతిలో దాడి జరుగుతూ ఉంది. ఈ విషయం అందరికీ కష్టం అనిపించట్లా, కానీ నాకు కష్టం అనిపిస్తూ ఉంది. ఒకవేళ ఇదే దాడి హిందువుల మీద జరుగుంటే నేను క్రైస్తవుల మీద తిరగబడదును. మీరెవర్రా మాట్లాడడానికి హిందువుల గురించి? హిందువుల మీద దాడి చేసే హక్కు మీకు ఎవడిచ్చాడు? మీకేం హక్కు ఉందని చెప్పి హిందువుల మీద దాడి జరిగితే నిరభ్యంతరంగా మాట్లాడతాను. ఖండిస్తారా? నిరభ్యంతరంగా. ఒకవేళ మీద దాడి జరిగితే అజయ్ బాబు గారు ఖచ్చితంగా ఖండిస్తాను. ఖండించడం కాదు, వాళ్ళ పక్కన నిలబడతాను. స్వేచ్ఛ వాయువులతో చెప్తున్నారు, పూర్తిగా చెప్తున్నాను నేను. అజయ్ బాబు అంటే హిందువుల వ్యతిరేకి అని అంటారు కదా. హిందువుల వ్యతిరేకి అయితే హిందువుల ఆడబిడ్డని ఎందుకు పెళ్లి చేసుకుంటాను నేను? మా మామయ్య హిందూ, మా అత్త హిందూ, మా బావ హిందూ, మా చెల్లి హిందూ, వాళ్ళందరూ కూడా హిందూస్. వాళ్ళ బిడ్డని ఎందుకు పెళ్లి చేసుకుంటాను నేను? ఇవాళ కూడా మేము ఏమంటారునా, ఇంటి దగ్గర వాళ్ళు పెట్టుకుంటారు కదా, అమ్మవారికి పెట్టుకోవడం అట్లా ఉంటారు కదా, కబురు చేస్తారు కులదేవతగా, అల్లుడు వచ్చేళ్ళండి అని చెప్పి. ఇప్పుడు నేను వ్యతిరేకనని ఎవరు చెప్పారు? నేను హిందువులకు వ్యతిరేకని కాదన్నా. మొదటి నుంచి కూడా హిందువులకు నేను మంచి స్నేహితుడినే. నేను గర్వంగా చెప్తాను, హిందుత్వవాదం పేరుతో జరుగుతున్నటువంటి ఉన్మాదానికి మాత్రమే నేను వ్యతిరేకిని. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, జిహాద్ పేరుతో జరుగుతున్నటువంటి మారణకాండకి నేను వ్యతిరేకినే. క్రూసేడ్ పేరుతో ఎక్కడైనా క్రైస్తవులు ఎవరి మీద కన్నా ఫారిన్ కంట్రీస్లో వెళ్ళినా దానికి నేను వ్యతిరేకినే. మతం పేరుతో ఒక మనిషిని చంపొద్దు, వాడు క్రైస్తవుడా, ముస్లిమా, హిందువా అని చూడొద్దు. అక్కడ వాడొక మనిషి, అది చూడండి అని చెప్తున్నాను. వాడిని బతకనివ్వండి అని చెప్తున్నాను. స్వేచ్ఛగా వాడి మతాన్ని వాడు ప్రకటించుకునేవ్వండి, వాడి దేవుణ్ణి వాడు నమ్ముకునేవ్వండి, వాడి కష్టం వాడు పడుతున్నాడు, నువ్వు హేళన చేయొద్దని చెప్తున్నాను నేను. రిఫ్లెక్షన్ అనేది ఉండదు అన్న. ఇప్పుడు బొకడా బైబిల్ అన్నాడు రాధా మనోహర్ దాస్, లంజల పుస్తకం అని అన్నాడు. యేసుక్రీస్తు తల్లి మరియా వ్యభిచారం చేసి యేసుక్రీస్తుని కందే అన్నాడు. ఇదే మాట ఒక 20-30 ఛానళ్ళు లైవ్లు పెట్టుకొని మమ్మల్ని హేళన చేస్తూ ఉంటే ఆన్సర్ చెప్పొద్దు అన్న.
అందులో భాగంగా నువ్వు బైబిల్ జోలికి వచ్చావు కాబట్టి నీ గ్రంథాల్లో ఏముందో మాట్లాడావు అంతే తప్ప బూతులు మాట్లాడలసుమా. మీ పురాణాల్లో ఏముందో చెప్పావు అంతే. మేము ఇప్పుడు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తామన్నా, చర్చిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తాం మీ చేతుల్లో బైబిల్ ఉండాలి ఖచ్చితంగా అని. మరి మీ గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పురాణాలు పంచొచ్చుగా. మీ గుడికి వచ్చిన అందరికీ భగవద్గీత రామాయణం ఇవ్వచ్చుగా. మీరెందుకు ఎవరన్నా? హిందువులందరిలో భగవద్గీత ఉండాలి, రామాయణం ఉండాలి, పురాణాలు ఉండాలి, వేదాలు ఉండాలి, తెలుగులో చదువుకునే అవకాశం ఉండాలి. ఉంటే అంటే మత ప్రచారం చేయడం మా సంస్కృతులు లేదు కాబట్టి మేము ప్రచారం చేయం. ప్రచారం కాదన్నా, నువ్వు ఒక హిందువి అని అంటున్నావు, నువ్వు ఒక బ్రాహ్మణ మతాన్ని నమ్మిన వ్యక్తివి, అప్పుడు నీ మత గ్రంథం నీ ఇంట్లో ఉండాలి కదా. ఎందుకు ఉండద్దు? ఉండదని మీరు ఎట్లా అనుకుంటున్నారు? ఎవరు ఉండదని మీరు ఎట్లా? ఇవాళ అందరు హిందువులు అన్న మా ఇంటికి వస్తారా మీరు? గుండెల మీద చేసుకో, మా ఇంటికి రండి మీరు, గుండెల మీద చేసుకొని చెప్పండి. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిల్ ఉంటాయి. నా ఇంట్లో అతకంటే ఒక 10-15 బైబిల్ ఉంటాయి. ప్రతి క్రిస్టియన్ ఇంటికి వెళ్ళండి బైబిల్ ఉంటుంది. ప్రతి హిందూ ఇంటికి వెళ్ళి చూడండి ఎన్ని రామాయణాలు ఉన్నాయో అడగండి, భగవద్గీతలు ఎన్ని ఉన్నాయి, పురాణాలు ఎన్ని ఉన్నాయి. నీ గ్రంథం నువ్వు చదవనప్పుడు మా సంస్కృతులు నీ గ్రంథంలో ఏముందో నీకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్పారు చదవలేరని? ఎవరు చదవట్లేదు. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఏంటో తెలుసా, ఇదే గరికపాటి నరసింహారావు ఇదే 10వ తరగతిలో రామాయణం గురించి ఏ రామాయణం గురించి, మీ బైబిల్ గురించి ఎక్కడ? వాల్మీకి రామాయణం గురించా, మొల్ల రామాయణం గురించా, లేకపోతే ఏ రామాయణం? 318 రకాల రామాయణాలు ఉన్నాయి. అందులో ఏ రామాయణం గురించి మీరు చదివారు? బైబిల్ అంటే బైబిల్ ఒకటే పుస్తకం, ఒకటే బైబిల్ గ్రంథం ఒకటే చాప్టర్ లేవు. అందులో 66 పుస్తకాలు ఉన్నాయి లేదా 73 పుస్తకాలు ఉన్నాయి వేరే చోట. మాకు రామాయణం అని అంటే వాల్మీకి రాసిన రామాయణం అని చెప్తాను అన్న. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఏ రామాయణం మీరు రాసుకోండి, రామాయణం నాకు ఇబ్బంది లేదు, కానీ మీరు చదవండి అంటున్నాను. మీరు చదివితే ఏమవుతుందంటే అందులో ఏముందో ప్రతి హిందూకు తెలుస్తుంది. అప్పుడు మేము హేళన చేస్తున్నామా, ఉన్న విషయాలే చెబుతున్నామా, మీకు అర్థమైద్దని చెప్తున్నాను. నేను రామాయణాన్ని టార్గెట్ చేయట్లేదు, నేను అవి మీరు చదవాలి అంటున్నాను. బైబిల్ అట్లా మీరు మమ్మల్ని అడగొచ్చు, మీరు బైబిల్ చదవండి అని. మేము ప్రతిరోజు చదువుతాం, ఉదయం చదువుతాం, మధ్యాహ్నం చదువుతాం, పడుకునేటప్పుడు చదువుతాం, ఖాళీగా ఉంటే గంటలు చదువుతాం. మీరు ఎన్నిసార్లు చదువుంటారు అట్లా? మీ పురాణాలు తెలుసుకోవాలి కదా, అసలు ఏముంది అందులో అనేది ఏముందో తెలుసుకోవాలి కదన్నా. ఏమీ తెలియకుండా నేను ధర్మ ప్రచారకుడిని అంటే అసలు నీ మత గ్రంథాలు ఏం చెప్పాయి? నీకు ఏది ప్రామాణిక? ఒక బైబిల్ పట్టుకొని లేదంటే ఒక బ్లేజర్ వేసుకొని ఒక కోట్ వేసుకుంటే పాస్టర్ అయిపోతాడా, ఫాదర్ అయిపోతాడా? ఇదేనా మీ సంస్కృతి? ఒక విషయం చెప్పనా, సంస్కృతి అనేది ఆహార పద్ధతులకు సంబంధించిందో, కట్టుబట్టలకు సంబంధించిందో, ఆచార సాంప్రదాయాలకు సంబంధించిందో మాత్రమే కాదన్నా, అదొక జీవిత విధానం. అది సంస్కృతి. ఎవరి పద్ధతి వారుకుంటుంది. మేము ఉన్నామన్నా, క్రైస్తవులు ఉన్నాం. మా బైబిల్ ఏం చెబుతుంది అంటే మందు తాగొద్దు అని చెబుతుంది, త్రాగుబోతులకు పరలోక రాజ్యం లేదంటుంది, వ్యభిచరించొద్దు అంటుంది, కట్టుకున్న భార్యతో మాత్రమే కాపురం చేయి. ఇప్పుడు ప్రవీణ్ గారు చేసింది ఏది? ప్రవీణ్ పగడాల్ గారు చేసింది. మీరు ఆయన వ్యక్తిత్వాన్ని మీరు కూడా చంపాలనుకుంటే నేనేం చెప్పలేను. లేదు, సామాజిక మాధ్యమంలో వచ్చిందే అడుగుతున్నా. 10 మంది రకరకాలుగా మాట్లాడటం మనుషుల నైజం. అది లోకుల్ని కాకులు అంటారు. ఇవాళ క్రైస్తవులు అంటేనే పళ్ళు పట్ట వాళ్ళు. అజయనా, మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే అధికారికంగా ప్రభుత్వంలో పనిచేసే పోలీస్ వ్యవస్థనే ఈ రోజు మీరు తప్పు పడుతున్నారు. తప్పు అంటున్నారు. మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తప్పు పడుతున్నారు. చెప్పేది నేను పోలీస్ యంత్రాంగాన్ని తప్పుపడ్డం కాదు, నేను వాళ్ళని ఎప్పుడు గౌరవిస్తా. నేనేమంటున్నంటే 15 గంటల CCTV ఫుటేజ్ లో ఆయన ముఖాన్ని ఒకసారి చూపించండి, మేము నమ్ముతా ఉంటున్నాం. రామవరపాడు జంక్షన్ దగ్గర ఎలా చూపించే అవకాశం ఉందో నేను చెప్తా. హైదరాబాద్ నుంచి నువ్వు వస్తున్నావు అన్న, బండి మీద వస్తున్నావు, కారులో వచ్చావు, స్పృహ తప్పి పడిపోయావు, తల మీద హెల్మెట్ ఉంది, ముఖానికి మాస్క్ ఉంది. నేనేం చేస్తానంటే కామన్ సెన్స్ ఉంది కదా, వెంటనే హెల్మెట్ తీసేసి మాస్క్ తీసి ముఖం మీద నీళ్లు కొడతాను. రామవరపాడు దగ్గర ఒక మనిషి బండి మీద నుంచి పడిపోతే అతను పక్కన కూర్చోబెట్టి 4 గంటలు అతను అక్కడే ఉంటే హెల్మెట్ తీలా, మాస్క్ తీలా, పడుకున్న మనిషి హెల్మెట్తోనే పడుకున్నాడు అన్న 4 గంటలు. ఎవరికి చెప్తున్నారన్న కథలో ఎవరికి చెప్తున్నారు? మీకు ఓ విషయం చెప్తాను. ఇవాళ యాక్సిడెంట్ అని వీళ్ళు అంటున్నారు కదా, మనిషి చనిపోయిన రోజు అది హత్య అనొద్దు, యాక్సిడెంట్ అనొద్దు, ఆయన చనిపోయిన రోజే విషయం బయటకు వచ్చిన రోజు హమారా ప్రసాద్ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడన్న. ఇక అనొద్దు కానీ ఏదో తప్పుడు మాట అన్నాడు, పగల తాగి గుద్దుకొని చచ్చాడు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇదే వచ్చింది చూసుకోండి కావాలంటే అన్నాడు. అప్పటికి ఇన్వెస్టిగేషన్ జరగల, CCTV ఫుటేజ్లు బయటికి రాలా, పోస్ట్ మార్టం జరగల, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టలా. అతనికి ఎలా తెలుసు అన్న హమారా ప్రసాద్కి? ఎలా తెలుసు? ప్రవీణ్ పగడాల గారు ఫోన్ చేసి, అరే హమారా ప్రసాద్, అరే వరాహ ప్రసాద్, అరే పంది, నేను మందు తాగుతున్నారా, యాక్సిడెంట్ చేసుకొని చచ్చిపోయేలా ఉన్నా అని చెప్పాడు. అంటే ప్రవీణ్ గారు నేనే హత్య చేసి ఉంటాడు. ఎవరు? నాకు నమ్మకం ఉందన్న.
నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా హమారా ప్రసాద్ బ్యాచ్ హస్తం ఏదైనా ఉండుండొచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళు పెద్ద స్టేట్మెంట్ అంటారా, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. అయినా వాళ్ళు పెట్టినటువంటి స్టేట్మెంట్లు నా దగ్గర ఆధారంగా ఉన్నాయి. చాలా ఇబ్బంది అయితే నాకే ఇబ్బంది కాదు. ఫేస్బుక్ లో వాళ్ళు పోస్ట్ పెట్టారా లేదా, ఫేస్బుక్ లో హమారా ప్రసాద్ అయితే ఈయననే చంపినారని కరెక్ట్. వినండి, ఫేస్బుక్ లో వాళ్ళు పోస్ట్ పెట్టారా ఆధారంతో మాట్లాడుతున్నారు మీరు. నా ఫోన్ ఇవ్వండి ఒకసారి. హమారా ప్రసాద్ పెట్టినటువంటి పోస్ట్ నేను మీకు చూపిస్తాను. అంటే మీరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మీరు ఇటువంటి మాటలు అంటే హమారా ప్రసాద్ ఏదైనా మాట్లాడొచ్చు, కానీ ఇలా మాట్లాడు అంటే మతాల మధ్య ఆయన ఏమన్నాడు, ఏమైంది తాగి చనిపోయింది ఎలా చెప్తాను నేను, తాగే చచ్చిపోయాడు తాగే చచ్చాడు అని చెప్పాడు, కావచ్చు అన్న, తాగే చచ్చాడు కావచ్చు, కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడే చూపిస్తాను. మీరు లైన్ లో ఉండండి, దీన్ని జూమ్ చేయండి. మీరు లైన్ లో ఉండండి, దీన్ని జూమ్ చేయండి. ఎందుకన్నా మనుషులు పిచ్చోళ్ళని చేస్తారు. మీరు ఏమంటారన్నా, స్క్రీన్ షాట్ పిక్చర్స్ ఉంటాయి కదన్నా, అవి ఎలా చూడాలి స్క్రీన్ షాట్ చూడండి దయచేసి. నన్ను ఒక ప్రశ్న అడిగారు, హమారా ప్రసాద్ ఆ స్టేట్మెంట్ పెట్టాడా, మీరు ఎందుకని మతాల మధ్యన చిచ్చు పెడుతున్నారు అని. ఇప్పుడు నేను యాంకర్ గారికి ఇస్తున్నాను, అక్కడ ఏముందో ఆయన చదివి వినిపించాలి. హమారా ప్రసాద్ లేదు లేదు, మీకు అనుమానం ఉంది కాబట్టి మీరే చదవాలి, పెద్దగా చదవండి. చలో, హమారా ప్రసాద్ ఫేస్బుక్ పేరుతో అది చూపించండి. అటు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే చదవండి, భూతైనా చదవాలి, భూతైనా చదవాలి, చదవండి. గుద్ద బలగా తాగి బండి కంట్రోల్ కాకపోవడంతో చచ్చాడని వస్తుంది అని పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? 6 days బ్యాక్. వాడికి ఎట్లా తెలుసు అని అడుగుతున్నాను నేను. అది కన్ఫర్మేషనా లేకపోతే స్టేట్మెంట్ ఇచ్చాడా లేకపోతే అనుమానం అన్నాడా? అనుమానం అన్నాడా స్టేట్మెంటా? ఇప్పుడు ఏం మాట్లాడతారు మీరు? ఎందుకని పాస్టర్స్ చెప్పే ఏమైనా కూడా అబద్ధాలు, మిగతా అన్ని నిజాలు అని హిందువులను భుజాల మీద మోస్తున్నారు? హమారా ప్రసాద్ దగ్గర ఎంత తీసుకున్నారు? అది ఆయన ఫేస్బుక్ పేజ్ లో. ఆయన కాకపోతే అబ్బా అన్న, ఆయన రెడ్ టీవీ ఇంటర్వ్యూలో అడిగారు, మిగిలిన ఇంటర్వ్యూలో అడిగారు. హమారా ప్రసాద్ దగ్గర మీరు ఎంత తీసుకున్నారు అన్నారు. ఒక మాట, మీరు ఎంత తీసుకున్నారు? మీరు ఎట్లా అడుగుతున్నారు? నా ఇంటర్వ్యూకి రన్నాను, మీరు నాకు ఎంత ఇచ్చారు? ఎవరు? మీరు నాకు ఎంత ఇచ్చారు అన్న? మీ మనసు బంగారం, మీరు నాకు ఎంత ఇచ్చారు? మీ మనసు బంగారం. నేను ఏమంటున్నా అంటే, హమారా ప్రసాద్ ఫేస్బుక్ లో పెట్టాడో నిజంగా చూపించమంటే 6 రోజుల క్రితం పెట్టింది నేను మీకు చూపించాను, మీరే చదివారు. చెప్పలేదు కదా ఆయన ఫేస్బుక్ లో పెట్టాడు. రెడ్ టీవీ ఇంటర్వ్యూలో నువ్వు ఇలా ఎందుకు పెట్టావంటే ఖచ్చితంగా అదే వచ్చింది రిపోర్ట్ చూసుకో అని అన్నాడు. రెడ్ టీవీ ఇంటర్వ్యూలో లైవ్ ఆయన మాట్లాడాడు, సిసిటీవీ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. వీళ్ళకి ఎలా తెలుసు అంటున్నాను నేను. బ్రో, ఒకటి పక్షపాతం చూపించకండి దయచేసి, మీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో, నిజాయితీగా మాట్లాడండి. కరుణాకర్ సుగ్గున ఇదే మాట మాట్లాడు, లలిత్ కుమార్ ఇదే మాట మాట్లాడు, ధర్మ మార్గం భాస్కర్ రాజు అయితే ఏకంగా వాడు మందు తాగాడో డ్రగ్స్ తిన్నాడో ఎవరికి తెలుసు అన్నాడు. ఎట్లా తెలుసు వీళ్ళకి? నేనేమన్నానంటే ఫస్ట్ డే బిగినింగ్ డే వీళ్ళు ఎట్లా మాట్లాడతారనుకున్నాను నేను. సరే, యాక్సిడెంటే బ్రో, యాక్సిడెంటే జరిగింది, ఏదో బండి కొట్టేసి వెళ్ళిపోయింది అనుకుందాం. కానీ అది ఖచ్చితంగా మందు తాగి, కడుపు నిండా తాగి, ఆ మాట కూడా ఇంకా భయంకరంగా అన్నాడు. మీరు చదివారు, చచ్చుంటాడు కన్ఫర్మ్, ఇది చూసుకోండి అని ఎలా అంటున్నాడు. వీడికి తెలియకపోతే చెప్పండి, అలా అంటారు ఎవరైనా? నేనైతే ఏమంటానంటే, ఒకవేళ హమారా ప్రసాదే చచ్చిపోయి ఉంటే ఆ పందిగాడు కడుపు నిండా తాగి బార్ షాప్ లో, వాడికి అలవాటు ఉంది కదా, సాయంత్రం కాగానే దున్నపోద్దు అయినట్టు తాగుతాడు, ఎక్కడన్నా పడి చచ్చాడేమో అది నా అనుమానం అంటాను. ఒకవేళ తాగాడేమో చచ్చాడేమో అని అంటారు, కానీ ఖచ్చితంగా తాగే చచ్చాడు, ఇదే రిపోర్ట్ పోస్ట్ మార్టంలో వచ్చింది చూడండి నేను అట చెప్తాను బ్రో. అంటే ఏమంటున్నారు మీరు? వాళ్ళే చంపారు అనుకుంటారు ఎట్లా? నాకు అనుమానం ఉంది బ్రో, మళ్ళీ వాళ్ళే చంపారండి. నేను ఐజీ గారినా లేకపోతే ఎస్పీనా, నా అంతటి నేను కేసు ఫైల్ చేస్తున్నాను కదా, నాకే అంత అధికారం ఉంటే హమారా ప్రసాద్ని ఇప్పటికల్లా ఈడ్చుకొచ్చి గొడ్డలు ఓడదీసి స్టేషన్ లోపల కూర్చోబెట్టి చెక్కలెక్కిద్దును నేను. బూతులు మాట్లాడకండి, బూతులే ఉంది ఈ రకంగా బూతులే ఉంది అంటున్నా. బూతులు మాట్లాడుతున్న పాస్టర్ లెక్క హమారా ప్రసాద్ మీకు పురాణం చెప్పాడా? కావ్యం ఏమన్నా రాశాడా ఏంటి హమారా ప్రసాద్? అందులో కావ్యం ఏమన్నా రాశాడా? భగవద్గీత రాశాడా? అందులో ఏమంటున్నాడు హమారా ప్రసాద్? ఏం మాట్లాడాడు? ఎప్పుడైనా హమారా ప్రసాద్ని అడిగారా, ఎరా పంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఎప్పుడైనా అడిగారా? వాడు మాట్లాడింది మీకు ఎందుకన్నా అంత అమృతంలాగా కనపడుతుంది చెవులకి? నేను మాట్లాడితే కోపం వచ్చేస్తుంది ఎందుకు మీకు? ఎందుకు మీకు అంత అవసరం ఎందుకు వస్తుంది మరి వారి పేరు చెప్పంగానే? హమారా అన్న, ఒక విషయం చెప్పనా, ఆ కామెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ నా కోసం ఒక కామెంట్ పెట్టాడు, అది కూడా మీకు ఇస్తాను, ఇప్పుడు మీరు చదవాలి. మీరంతా నాతోనే చదివిస్తున్నారు కదా. ఎందుకంటే మరి అజయ్ బాబు అబద్ధం చెప్తే ఫేస్బుక్ లో అని అంటే పాపం ఏదో ఇబ్బంది అయిపోయింది. ఫేస్బుక్ లో అమరా ప్రసాద్ కాదు, అమరా ప్రసాద్ కోసం ప్రత్యేకంగా నాకు తెలుగు పెద్దగా రాదు, తెలుగు వచ్చిన వాళ్ళతోనే చదివిద్దామే. ఎట్లంటే ఎట్లా చెప్పు? ఇంకో అమరా ప్రసాద్ని కొంచెం వెనకేసుకొని వచ్చిండ్రు, మంచిది, మీ అభిమానం, మీరు హిందువు కాబట్టి. ఇప్పుడు నేను దయచేసి వెనకేసుకొచ్చి అనొద్దు, మేమంతా
నిష్పక్షపాతంగా ప్రజల వైపు నిలబడతామండి. మీరందరూ నిష్పక్షపాతంగా నిలబెట్టోళ్ళే అన్న, మధ్యలో నేనే అటు ఇటు కాకుండా నిలబెట్టోండి. ఇదిగో హమారా ప్రసాద్, గౌరవనీయులైన హమారా ప్రసాద్ గారు పెట్టినటువంటి ఇది ఒకసారి చదవండి, చదవండి దయచేసి. అమర్ ప్రసాద్ పెట్టింది 17 hours బ్యాక్ అని ఉంది. చదవండి, పెద్దగా చదవండి దయచేసి, ఏం పర్వాలేదు, బూతులైనా పర్లేదు, నేను పడతాను, నాకు అలవాటే. అరే పిచ్చి కుక్క అజయ్గా, నీకు త్వరలోనే కత్తి మహేష్ ప్రవీణ్ పగడాలకు పట్టిన దుస్థితి వస్తుందిరా. ఖురాన్ మీద, అల్లా మీద, ముస్లిం మహిళల మీద నోటికొచ్చినట్టు మాట్లాడిన ప్రవీణ్ పగడాలను బహిరంగంగా చంపేస్తామని బెదిరించిన ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగ ఉన్నందువల్ల వాళ్ళు ప్రవీణ్ పగడాలను చంపే అవకాశం లేదట. కానీ హిందువులు మాత్రం మతోన్మాదులట, చంపే అవకాశం ఎక్కువ ఉందట. అరే గజ్జి కుక్క, అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా రా బేవస్ నా కొడక. చదవండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏమైనా ఉంటే చదవండి ప్లీజ్. ఆయన పెట్టిండి, ఎవరు పెట్టి మనకు తెలియదు. మీరు పెట్టలేదు కదా, ఒక ప్రొఫెషనల్ యాంకర్. ఎందుకంటే చివరి వరకు చదవండి, ఎందుకంటే అతను ఏమన్నాడు మీకు తెలియాలి. వాడు గుద్దవలగా దాగి బండి కంట్రోల్ చేసుకోలేక స్లిప్ అయి చనిపోయాడా, యాక్సిడెంట్ అయి చనిపోయాడా, లేక ఎవరైనా మర్డర్ చేశారనేది తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ రా గజ్జి కుక్క. మరి చచ్చిపోయిందని. సరే చదవండి. అలా కాకుండా చెక్క మీద వేలాడిన శవం వచ్చి నీకేమైనా చెప్పిందారా? ఇలా అడ్డదిడ్డంగా నోటికి వచ్చినట్టు మాట్లాడే కత్తి మహేష్ గాడు, ఈ ప్రవీణ్ పగడాల గాడు గాల్లో కలిసిపోయారు. ఈ ఇద్దరిలాగే నువ్వు కూడా త్వరలో వీళ్ళిద్దరి దగ్గర చేరుకుంటావని అనిపిస్తుందిరా నాకు అని పెట్టిండు. సంతోషం, మీరు ఇప్పుడు సంతోషపడ్డరా నాతో చదివించారు మీరు? ఎందుకంటే అవి లేదంటున్నారు కదా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, అజయ్ బాబుకి నెట్ నాలెడ్జ్ అసలు లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా ఫోన్లో వీడియో తీసుకోవడం, ఆ కైన్ మాస్టర్లోకి వెళ్ళి వీడియో ఒకటి చేసుకోవడం, అది అందులో ఎడిటింగ్ కూడా ఉండదు. మళ్ళీ అందులో నాకు ఎడిటింగ్ ఉంటే కట్ చేయటం ఎట్లాగో తెలియదు నాకు. యాజ్ ఇట్ ఈస్కి ఏం మాట్లాడానో ఆ ముందు వెనక కొంచెం తెలిసింది, అది ఒకటి కట్ చేయటం ఒకటి తెలుసు. పేరు పెట్టేసుకొని వీడియో అప్లోడ్ చేస్తాను, ఎంతకంటే ఎక్కువ తెలియదు నాకు. నా అదృష్టం ఏంటంటే ఇవి యూట్యూబ్ కమ్యూనిటీలో షేర్ చేశాను కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు మీకు చూపించకపోతే మీరు అబద్ధమే అందరూ. ఇట్లాంటివి నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, చూడండి. అయ్యో మీరు చదువు, ఈసారి మీరే చదువుతారు ఈసారి బ్రదర్, ఎందుకంటే కాదన్నా అన్ని బూతులు లేవు. ఇది ఒకసారి చూడండి, ఇది చిన్న తరణి అని బీజేపీ లీడర్, ఆయన ఫేస్బుక్ పేజ్లో పెట్టింది, అదొకసారి. చిన్న తరణి బీజేపీ నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనం నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు గాడు. ఇప్పుడు చెప్పండి అన్న, నేను అబద్ధం బాగా గ్రౌండ్ లెవెల్ బాగా వర్కౌట్ చేసినట్టున్నారు. వర్కౌట్ కాదన్నా, ఇవి నేను తీసినవి కాదు, జనాలు నాకు పంపించినవి. అన్న నీ పరిస్థితి ఎట్లుందో చూడు అని. నిన్న ఒక విలేజ్ లో, ఒక మారుమూల గ్రామంలో ఒక ఆడబిడ్డతో మాట్లాడుతుంటే ప్రవీణ్ అన్న చేసుకుంటే ఇది మాకు చివరి ఇంటర్వ్యూ కావాలి మరి అన్న. ఈ లెక్కన మీకు వచ్చిన మెసేజ్లు చూసుకుంటే మీరు నాకు ఇచ్చే లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటే, కనీసం నేను చనిపోయిన తర్వాత అయినా మీకు ప్రశాంతంగా రీజనబుల్ గా మాట్లాడాలనిపిస్తే సంతోషమే. అందుకన్నా నా చావు ఉపయోగపడుతుంది. అంత పెద్ద మాట్లాడాల్సి లేదు. ఎందుకు అంత థ్రెటనింగ్ లో ఉన్నారు మీరు? అంత ఎందుకు టార్గెట్ అయ్యారు అని తెలియదా? మీ ఛానల్లో నేను కూర్చున్నప్పుడు 30 లక్షల మంది చూశారు. నేనేం మాట్లాడానో విన్న వాళ్ళలో సత్యం అర్థమైన వాళ్ళు స్నేహితులయ్యారు, తప్పు మాట్లాడండి అనుకున్న వాళ్ళు శత్రువులు అయ్యారు. ఇట్లా 100 ఇంటర్వ్యూలు ఏంటంటే మన ఇద్దరి మీద కేసులు పెట్టి, మీ మీద నా మీద కూడా కేసు అన్నారు. మళ్ళీ బ్లాంకులు ఇచ్చారు, ఏదో క్వశ్చన్ పేపర్కి ఇచ్చినట్లు అన్న విషయం ఇది. అన్న విషయం నేను ఎప్పటికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు, హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు నా పతనాన్ని ఎంత కోరుకున్నా. ఇందాక ఇంటర్వ్యూలో మీరు మాట అన్నారు, ప్రవీణ్ పగడాలన్న నాకు గతంలోనే చెప్పిండు మనం క్రైస్తవ సమాజం ఏకం కావాలి, నాకు ప్రాణాపాయ స్థితి ఉందని చెప్పినా నమ్మలేదు నా సమాజం అని చెప్పిండు. తెలియక ఒక మంచి వ్యక్తిని, మహోన్నతమైన వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. తెలిసి మీలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడానికి మీ సమాజం సిద్ధంగా ఉందా? లేదంటే ఇప్పటికి కూడా? నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల అన్న చనిపోయారు కదా, అజయ్ బాబును కూడా చంపండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడండి. నేను ఇంకేం మాట్లాడిన విషయం గురించి. నన్ను కూడా చంపమనండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడమని. అంటే మిమ్మల్ని చంపలేరు అని చెప్పి. మనిషి ప్రాణం ఖచ్చితంగా దేవుని చేతుల్లో ఉంటుందన్న. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే అంత తేలిక కాదు, మీరు నన్ను చంపాలనుకున్నంత తేలిక కాదు. ఆ ప్రాణం తీయాలని పోసినవాడు అనుకోవాలి, అప్పుడు మాత్రమే మనిషికి అవకాశం దొరుకుతుంది.
ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు అజయ్ బాబుని చంపాలి అని. నేనేం తప్పు చేయలేదు. ఆశపడుతున్నారు. ఎవరింట్లో దొంగతనం చేయాలి? అవును, ఆశపడుతున్నారు. చాలా మంది ఆశపడుతున్నారు, 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 ఆశపడుతున్నారు. నేను ఎవరింట్లో దొంగతనం చేయాలి? వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఎవరు మాట్లాడే ఒక గొంతు ఉండదు కదన్న. ఎందుకు లేదు? క్రైస్తవంలో చాలా మంది మాట్లాడే వ్యక్తులు. మాట్లాడే ఒక గొంతు ఉండదన్న, మాట్లాడే ఒకే ఒక్క గొంతు ఉండదుగా అనలేదు నేను. మాట్లాడుతున్న వారిలో ఒక గొంతు అయితే ఉండదుగా. అట్లా ఎంతమందిని చంపేస్తారు మరి? ఎంతమందిని అంటే వాళ్ళ ఇష్టం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది, వ్యవస్థను మేనేజ్ చేయగలిగిన శక్తి ఉంది.